Hi viewers, I am your Dr. Kola Kiran. ఆహ్, ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా మరి మెసేజ్ ద్వారా, కాల్స్ ద్వారా అడిగారు. ఎఫ్ఆర్ఎస్ ఉంటుందా? ఉండదా? అని. మరి మీ అందరికీ ఒక విషయం ఏంటిదంటే ఆహ్, సెప్టెంబర్ 1 నుంచి ఎఫ్ఆర్ఎస్ యథావిధిగా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ మరియు ప్రైవేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజెస్‌లో స్టార్ట్ అయింది. అయితే ముఖ్యంగా గమనించేది ఏంటంటే, మరి చాలామంది అడ్మిషన్ అయినాక ఇంకా కాలేదు సార్, అవుతుందా లేదా అని వాళ్ళకి అన్ని డౌట్స్. వాస్తవంగా చూసినట్టయితే ప్రభుత్వ పరంగా ఎఫ్ఆర్ఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పోయిన సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది విజయవంతంగా. దాంతో హాజరు శాతం కూడా పెరగడం జరిగింది. అయితే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మరి జూలై 1కు స్టార్ట్ అయింది సార్, మరి ఆగస్టు వరకు సెప్టెంబర్ స్టార్ట్ అయింది. ఏంటంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే జూలై 1 నౌసు ఫస్ట్ అడ్మిషన్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆగస్ట్ 31 వరకు మొత్తం 6 ఫేజెస్లో అడ్మిషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. గౌరవ డీసెట్ కన్వీనర్ గారు ఏ సీట్లు కూడా మరి వేకెంట్ ఉంచొద్దన్న ప్రయత్నం చేయడంలో భాగంగా మనకు 2 మంత్స్ టైం పట్టింది. అదేవిధంగా మొదటిసారి అంటే దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత అకాడమిక్ ఇయర్ జూలైలో స్టార్ట్ అవుతుంది. సో జూలై 1 నుంచి మనం ఇప్పటివరకు ఆగస్ట్ 31 వరకు తీసుకుంటే దాదాపు 44 రోజుల వర్కింగ్ డేస్ అయినాయి. మరి మీరెందరూ కళాశాలకు వెళ్ళారు, వెళ్ళలేదు అన్నది నేను చెప్పలేను. అయితే సెప్టెంబర్ 1 నుంచి ఏదైతే ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్రెడీ అందరు లాగిన్ అయ్యారు, రిజిస్టర్ చేసుకున్నారు. ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు. అయితే ఒక్కటి గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మరి ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ పరంగా మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజెస్లో మొదట స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ సంవత్సరం డిఎస్సిలో కొందరు ఉద్యోగాలు పొందినప్పుడు కొందరు విద్యార్థులు మరి 2 కోర్సులు ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఇంకో దగ్గర డిఎల్ఈడి చేయడం. అదే మన ఒక ప్రముఖ పత్రికలో ఏమనొచ్చిందంటే కామారెడ్డిలో కొలువు, గట్కేసర్లో డిఎడ్ అని వచ్చింది. దాని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా మరి ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయడం అన్నది నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం సంబంధించి జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ఏవైతే 10 ఉన్నాయో దాంట్లో ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా ప్రైవేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిని అనుసరించి మనం చూసినట్టయితే స్కూల్స్లో విద్యార్థులకు ఆల్రెడీ మరి లాస్ట్ ఇయర్ పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారు. అక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, అక్కడ టీచర్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మొన్ననే జూనియర్ కాలేజెస్లో మరియు జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదే కాకుండా మనం చూసినట్టయితే రాష్ట్ర అధినేత మరియు ముఖ్యమంత్రి మరి వారే విద్యాశాఖ మంత్రులు వారు మరి విద్యాశాఖల సమీక్షా సమావేశంలో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. మరి ఇది ఎందుకు ఇంత ప్రత్యేకంగా అంటున్నారంటే ప్రభుత్వ పరంగా జరిగిన సర్వే కావచ్చు, లేదా ఎడ్యుకేషనిస్ట్ చేసిన సర్వే ప్రకారం ఎప్పుడైతే మనం విద్యా సంస్థకి రెగ్యులర్గా వెళ్తామో, పాఠాలు వింటామో మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా పరిశోధనలో తెలిసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా మనం అందరం కూడా ఈ ప్రయత్నాన్ని స్వాగతించాలి. అదేవిధంగా మరి దీన్ని ఇంప్లిమెంటేషన్లో మనం సహకరించినట్టయితే మనకు రిజల్ట్స్ దాని డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి ఒక ఉపాధ్యాయుడిగా నేను చూస్తున్నా అంటే నేను అంటున్నాను మరి ప్రభుత్వ పరంగా ఉండాలి అంటున్నాను అన్నప్పుడు కొందరు విద్యార్థులు అంటారు, సార్ మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు, లేదా మ్యారేజ్ అయింది కాబట్టి మేము కళాశాలకు రెగ్యులర్గా అటెండ్ కాలేము, కానీ కోర్స్ చేయాలనుకుంటున్నాము. దానికి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయని చూసుకోండి. ఇంకోటి నేనేమంటానంటే కళాశాలకు హాజరు కాకుండా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఉదాహరణ నేనేం చెప్తానంటే నా యొక్క అనుభవంలో మనం తీసుకున్నట్టయితే టెట్, అదేవిధంగా టెట్ 1 పేపర్, టెట్ 2 పేపర్లో మీరు చూసినట్టయితే ఉత్తీర్ణ శాతం దాదాపు చాలా తక్కువగా ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే మొన్న 2 కలిసి 30-35% దాట్లా.
ఒక్కసారి ఎప్పుడైతే ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశం ఇచ్చారో అప్పుడు కొద్దిగా 40% దాకా వచ్చింది. మరి ముఖ్యంగా మనం సెకండ్ పేపర్లో తీసుకున్నట్టయితే చాలాసార్లు బీఈడి కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉన్నాయి. ఐదే కాలేజీలు, వాటిని కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటాం. మిగతా అన్నీ కూడా విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఉన్నాయి. అక్కడ కూడా చాలాసార్లు మనం ఏమవుతున్నాయంటే పిల్లలు కళాశాల కసారు కాకుండా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు. టెట్ సెకండ్ పేపర్లో చాలా చాలా డౌన్ఫాల్ ఉంది టెట్ రిజల్ట్స్. దీని అంతటి కారణం ఏంటిదంటే మనము కళాశాలకు వెళ్ళకుండా పాఠాలు వినకుండా ఇంట్లో ఉండి చదివినట్టయితే మనం అనుకున్న రేంజ్లో మనం మార్క్స్ స్కోర్ చేయలేము. అదేవిధంగా మన సక్సెస్ రేట్ ఉండదు. మరి ఏ విద్యార్థులు అయితే అనుకుంటున్నారో సార్ ఎఫ్ఆర్ఎస్ లేకపోతే మేము కోర్స్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్. ఎందుకంటే విద్యా సంస్థలు రెగ్యులర్ నడిచినట్టయితే విద్యా వ్యవస్థ బలపడుతుంది. రేపు పొద్దున మీకు కూడా ఎవరైతే ఏదైనా ఏ సబ్జెక్ట్లో మీరు చేసినా మీరు కళాశాల వెళ్తే ఉపాధ్యాయుల మార్గనిర్దేశంలో మీకు సబ్జెక్ట్లో నైపుణ్యం వస్తుంది. కాబట్టి దయచేసి ఏ విద్యార్థులు అయితే ఎఫ్ఆర్ఎస్ ఉండొద్దు అనుకుంటున్నారో లేదా ఎఫ్ఆర్ఎస్ లేకుండా బాగుంటుంది అనుకున్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. నా అనుభవంతో చెప్తున్నాను. లేదా మీరు ఒకసారి టెట్ యొక్క రిజల్ట్ని అనాలిసిస్ చేసుకొని చూడండి. అదేవిధంగా డిఎస్సి రిజల్ట్స్ అనాలిసిస్ చేసుకొని చూసుకోండి. ఒకసారి నా దగ్గర చదివిన విద్యార్థులు 2013లో మిస్ అయిన డిఎస్సి అయిన విద్యార్థి మొన్న నిజామాబాద్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 80 మార్క్స్ వచ్చాయి. ఒకటే అనుభవం గుర్తుంచుకోవాలి. కళాశాలకు రెగ్యులర్గా వెళ్ళాలి అంటే ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. మరి ప్రభుత్వ పరంగా అది మీకు లాభమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వం ఏదైతే మంచి విషయాన్ని మనకు చెప్తుందో దానికి తోడ్పడుతూ మన యొక్క అభివృద్ధి కోసం రైజింగ్ తెలంగాణ వైపు వెళ్తామని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ కోలా కిరణ్.